ఏమి మారెను రో తెలంగాణ పల్లెల ఎందుకింత హీనంగున్నయి రో ఈ పేదల బతుకులు అని మొన్న వ్యవసాయం అప్పుడు వాడుకున్న పాటలకు మళ్ళా యాలైనట్టే కొడుతుంది. ఇక రైతన్నలంతా ఎప్పుడు కొనే చెప్పులే కాకుండా జర కొత్తవి కొనుర్రే, లేకుంటే మీ చెప్పులకింత రంగనాట పెట్టుర్రి. ఇంత గడిబిడ్లా ఇంత ఆగమైతే మాత్రం కొట్లాటలు పక్క. ఎందుకు అనుకుంటుర్రు? అందరికీ తెలిసిన పాత ముచ్చట్నే గాని ఇప్పుడు పంటల టైం వచ్చింది కదా, కాబట్టి మళ్ళా షురువైనాయి ఆ రోజులే. ఆ వచ్చేసినాయి మళ్ళా రోజులు వచ్చేసినాయి. మీ చెప్పులు ఎసోంటియో మంచిగా గుర్తుపెట్టుకోర్రే కాకలు. ఆయన అందరి ఒక్క తిరిగే ఉంటే నేను ముందు అని నెత్తులు వాళ్ళ కొట్టుకునేరు. ఇక తెలిసిందే కానీ కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇక పంటలు వేసుకుని యాలైంది కాబట్టి యూరియా కోసం రైతులు పడుతున్న పాటలు ఇవి. మనకు వచ్చిన ఈ వీడియో అయితే నిర్మల్ జిల్లాది. తానూరు మండల కేంద్రం హంగీర్గ సొసైటీల యూరియా మందు కోసం వెనకటి తీరే చెప్పులు ఈడికెళ్ళి ఆడికి వారసగా నిలబెట్టారు. ఏందో ఏమో సర్కారేమో రైతులకు ఎసోంటి కష్టం రాకుండా చూసుకునే ఏకైక పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది. కానీ ఊర్ల పొంట ఆఫీసర్లేమో ప్రసాదం ఇచ్చినట్టే ఇస్తారట యూరియా. వెనకకు జిక్కినోనికి షిప్పకూడు కూడా దొరకనట్టు చాలా మందికి యూరియా దొరకకపోయేసరికి చెప్పులు కావలబెట్టి కండ్లు కాయలు చేసుకొని ఎదురు చూస్తారు అంతా. మరి ఇది ఎన్నటికి మారుతుందో ఏమో కానీ అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే సర్కార్ అంటే భయం లేదా అనేది తెలియదు. రైతులకు మాత్రం చాలా బలైపోతుర్రు. ఇక దీని మీద సర్కారే సమాధానం చెప్పాలి. మొన్ననే ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా మేము ఏ రోజు టీడీపీని తక్కువ చేసి మాట్లాడలేదు, టీడీపీకి జనసేనకు ఎట్లాంటి విభేదాలు లేవని చెప్పిండు. కింది స్థాయిలో మా రెండు పార్టీల కార్యకర్తలు కలిసి మెలిసి పనిచేస్తున్నారు అన్నట్టు చాలా గొప్పగా చెప్పిండు. మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఉన్నదా రెండు పార్టీల దోస్తానంటే? మీరే చూడండి రబ్బా. ఏం సమాధానం చెప్పాలా? లోన్లు ఎక్కడ పడ్డా కోడు నుంచి చర్చ జరుగుతోంది. ఏం సమాధానం చెప్పుకోవాలా? నేను రెడీగా ఉన్నా. నేను చెప్తున్నా. ఇన్నరా టీడీపీ పార్టీ కార్యకర్తలు లీడర్లు ఎట్లా మాట్లాడుకుంటున్నారు? రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నియోజకవర్గంలో పరిస్థితి ఘోరంగా ఉన్నదట. మందు ఏరులై వారుతున్నదట. ఇసుక లారీలలో స్మగ్లింగ్ చేస్తున్నారట. హాగో అందుకే టీడీపీ పార్టీలు సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకొని జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ మీద ఫైర్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వంలో కూడి ఉన్నంత మాత్రాన జరుగుతున్న అన్యాయాన్ని అడగకుండా ఊకోవద్దన్నట్టు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మద్దతు తెచ్చే వ్యాపారాలు ఏమి ఇక్కడ జరిగినా చూస్తాం 2 రోజులు. నిన్నకి దారి తెచ్చుకోకపోతే మేమే కార్యకర్తలతో పోయి అడ్డంగా పడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్నరా చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని మస్తు గొప్ప పరిపాలిస్తున్నాడు, కానీ జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ మొత్తం చెడగొడుతున్నాడు. మందును విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేస్తున్నాడు. అది చంద్రబాబు పరిపాలనకు చెడ్డ పేరు తీసుకొస్తున్నది. కూటమి ప్రభుత్వంతో కూడినంత మాత్రాన చూసుకుంటుండే పీర్కోలం కాదు అంటుర్రు. అవసరమైతే లారీలకు అడ్డం పండుకుంటారట. అంతే ఊకునేదేలే. కూటమి ప్రభుత్వమా మజాక? ఇప్పటి వరకు మస్తు నీతిగా పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు. అంతటి నీతిని జడగొడతాడా అంటే ఊకోం. పార్టీకి చెడు జరిగే పనులు మేం చెయ్యం, ఇంకొకటి చేస్తే ఊరుకోం, ఎవడు ఏమైనా అనుకోని అన్నట్టు జనసేన ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చినంత పని చేసిండ్రు టీడీపీ కార్యకర్తలు. మరి చూడాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తాడో లేకుంటే టీడీపీ కార్యకర్తలకు నచ్చ చెప్తాడో అనేది. అయితే కొంతమంది జనసేన పార్టీలు కావాలనే టీడీపీ పార్టీలు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఉద్దర పంచాయతీలు పెట్టి వచ్చే ఎన్నికలలో జనసేన సిట్టింగ్ సీట్లు కొట్టేయాలని ప్లాన్లు వేస్తున్నారు తప్ప ఎక్కడేం జరుగుతలేదు అంటున్నారు. ఇక అట్లా వాస్తవం ఎంత ఉందో ఏందో మనకైతే తెలియదబ్బా.